राजेंद्र नगर पुलिस और एसओटी शमशाबाद ने मुश्तरका कार्रवाई करते हुए अगवा और डकैती में मुलविस मुलजिमीन को हिरासत में ले लिया है। शमशाबाद डीसीपी आर जगदीश्वर रेड्डी ने प्रेस कॉन्फ्रेंस करते हुए बताया कि ड्राइवर के साथ मिलकर साई किरण कुमार रेड्डी नामी ताजिर का अगवा करने वाले 2 मुलजिमीन को गिरफ्तार किया गया है, जबकि उनके 2 साथी मफरूर हैं और उन्हें तलाश किया जा रहा है। डीसीपी का कहना है कि मुलजिमीन माजी में भी ऑटोमोबाइल और सेल फोन सरके की वारदातें अंजाम दे चुके हैं और उन्हें जेल भी भेजा गया था। ताहम जेल से बाहर आने के बाद भी वो सरखा और डकैती की वारदातें अंजाम दे रहे हैं। मुलजिमीन ने अपने 2 साथियों के साथ मिलकर साई किरण रेड्डी का अगवा किया था। ताहम वो अगवा कुनिंदगान के चुंगल से बचने में कामयाब हुए थे। एक इतला पर कार्रवाई करते हुए पुलिस ने इन मुलजिमीन को आज हिरासत में लिया है और उनके खिलाफ पीडी एक्ट के तहत कार्रवाई की गई है। गिरफ्तार किए गए अपराध के कब्जे से एक कार, मोबाइल फोन के अलावा एक चेकबुक भी जब्त की गई है। डीसीपी जगदीश्वर रेड्डी ने अवाम को मशवरा दिया है कि वो ड्राइवर की मुकम्मल तफसीलात हासिल करने के बाद ही उनकी खिदमत हासिल करें। ఇక్కడ రాజేంద్ర నగర్ ఎస్హెచ్ఓ గారు నాగేంద్ర బాబు మరియు పవన్ డిఎస్ఐ ఈవెన్ అదర్ పీసీస్ అందరూ కూడా కష్టపడి ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకోవడంలో సక్సెస్ అయినారు. వెహికల్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇవాళ రేపు వెహికల్స్లో కూడా దొంగతనం అయిన తర్వాత వీటిని స్క్రాప్ కింద అమ్మించే పరిస్థితి కూడా చాలా మోడస్ ఆపరెండి ఒకటి నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఐడెంటిఫై కాదు, ఒక అట్లా కూడా వేరే నెంబర్లో వేసి చేయడము. సో అతని ఇంటెన్షన్ ఏంటంటే అప్లపాలయ్యండు, పైసలు రికవరీ చేసుకోవాలి ఎట్లనే చేసి. సో ఇది ఒక మోడస్ ఆపరెండిగా ఉంది. దీని ద్వారా నేను జనరల్ పబ్లిక్ కూడా మనం అప్పీల్ చేసేది ఏంటంటే కొత్త డ్రైవర్ని పెట్టుకున్నప్పుడు అతని యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకోవాలి. అతనికి ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే అతను ఎవరికి పరిచయమైన వ్యక్తి, ఎవరి ద్వారా పెట్టుకుంటున్నావు, నమ్మకమైనోడా కాదా. ఎందుకంటే ఇంటికి డ్రైవర్గా వచ్చిన వాడు ప్రతిదీ తెలుస్తుంది వానికి. సో డబ్బు వీళ్ళు షోరూమ్స్లో క్యాష్ క్యారీ చేస్తున్నప్పుడు ఇవాళ రేపు మీరు ఎన్నో అఫెన్సులు చూసా ఉంటారు. ఇప్పటి వరకు మనం రెగ్యులర్ దైనందిక జీవితంలో చూస్తూనే ఉన్నాం, నా పోలీస్ సర్వీస్లో కూడా. అయినప్పటికీ కూడా వీళ్ళు పబ్లిక్ కొంచెం ఎమరుపాటుతోనే అతను ఎక్కడ ఏంటిది అంటే కూడా వీళ్ళకి ప్రాపర్గా 4 నెలలు అయింది సార్, వాడు వచ్చిన పెట్టించుని ఉన్నాడు సార్ అంతే. అట్లా కాకుండా వాళ్ళ ప్రొఫైలింగ్ కూడా చేసుకోవాలా. ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఫోటోగ్రాఫ్స్ ఓసారి ఏది ఉండదు, మనకు అడ్రస్ ప్రూఫ్ ఉండదు. ఇవాళ రేపు కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి, కానీ అతను ఫోన్ తీసేస్తే మనకు ట్రేస్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏ ఊరు అతను, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, కొంచెం ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకొని డ్రైవర్గా నియమించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా అక్నాలెడ్జ్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా వీళ్ళందరినీ హీరో షోరూమ్ ఉంది, మీరు కూడా చూడవచ్చు బహదూర్పురాలో.